ఈ బ్రేకింగ్ న్యూస్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా. ఈ కథను కాస్త కలవరపరచొచ్చైతే మిమ్మల్ని కలవరపడి గుర్చడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడగలిగే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. రోజు రోజుకి మానవ సంబంధాలు ఎడిపోతున్నాయి. అన్నా తమ్ముల మధ్య ఆస్తి తగాదాలు కావచ్చు, లేకపోతే కారణాలు ఏవైనా కావచ్చు. ఎంత దారుణానికి దిగుతున్నారంటే చంపేస్తున్నారు. ఖమ్మం జిల్లా నిజాంపేటలో ఇటువంటి దారుణమే జరిగింది. నిద్రిస్తున్న అన్నపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు తమ్ముడు. తాగి గొడవ పెడుతున్నాడంటూ అన్న స్టాలిన్ కు నిప్పంటించాడు తమ్ముడు భానుప్రసాద్. మంటలార్పి స్టాలిన్ ను ఆసుపత్రికి తరలించారు మరో తమ్ముడు రాజ్ కుమార్. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు స్టాలిన్. విజువల్స్ మీరు చూస్తున్నారు. కనీసం అన్నయ్య అనే కనికరం లేకుండా తాగి గొడవ పెడుతున్నాడనే ఒకే ఒక కారణంతో తమ్ముడు భానుప్రసాద్ అన్న స్టాలిన్ కు నిప్పంటించాడు. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. కారణ గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు స్టాలిన్. భానుప్రసాద్ అన్న స్టాలిన్ కు నిప్పంటించాడు. దీంతో ఒకసారి బయట మీరు చూడొచ్చు. స్టాలిన్ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు కన్నీటి పర్యంతం అవుతున్నారు ఆ ఘటనను చూసిన తర్వాత. ఒకసారిగా ఏం జరిగింది, ఎందుకు అంత స్థాయిలో అంత రీతిలో ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? అక్కడ ఎవరు లేరా? ఉంటే ఆపే ప్రయత్నము, వాళ్ళని ఆర్పే ప్రయత్నము, ఆ ఘటన ఆపే ప్రయత్నము, లేకపోతే మంటలను ఆర్పే ప్రయత్నము చేయలేదా? అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, ఈ ఘటనకు సంబంధించి ఏం జరిగింది? కేవలం తాగి గొడవ చేస్తున్నాడు ఒకే ఒక కారణంతోనే తమ్ముడు అన్న మీద దాడి చేశాడా, లేదా ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా? ఖమ్మం నగరం నిజాంపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నిద్రిస్తున్నటువంటి అన్నయ్యపై తమ్ముడు పెట్రోల్ పూసి నిప్పంటించినటువంటి ఘటన కొంత కలవరానికైతే గుర్తు చేసింది. వివరాల్లోకి వెళ్తే ఖమ్మం నగరం నిజాంపేటలో ముగ్గురు అన్నదమ్ములు కూడా ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. స్టాలిన్, భానుప్రసాద్, రాజ్ కుమార్ అనే ముగ్గురు అన్నదమ్ములు కూడా ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. నిజానికి వీళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా కోవిడ్ సమయంలోనే మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత ముగ్గురు అన్నదమ్ములు కూడా ఒకే ఇంట్లో నివాసం ఉండి ఆశ్రయం పొంది వారి ఉపాధి పనులు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇటీవల తరచూ మద్యం తాగి వస్తున్నాడంటూ తన అన్న స్టాలిన్ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, గొడవ పెట్టుకుంటున్నాడని, తరచూ తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ కూడా ఆగ్రహావేశాలకు గురైనటువంటి సోదరుడు భానుప్రసాద్ నిన్న రాత్రి 10:30 సమయంలో పెట్రోల్ బంక్ కు వెళ్లి దాదాపు 1 లీటర్ పెట్రోల్ తీసుకొచ్చి నిద్రిస్తున్నటువంటి అన్నయ్యపై అకస్మాత్తుగా పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ఒక్కసారిగా స్టాలిన్ ఆర్తనాదాలతో బయటకు వచ్చే ప్రయత్నం చేశాడు. అది గమనించిన మరో సోదరుడు రాజ్ కుమార్ వెంటనే మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. నీళ్ళన్నింటినీ తీసుకొచ్చి తన సోదరుడు మంటలను ఆర్పే ప్రయత్నం అయితే చేశాడు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కూడా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఖమ్మం 1 టౌన్ సిఐ ఆ నిందితుడు భానుప్రసాద్ కూడా అదుపులోకి తీసుకున్నారు. సమగ్ర విచారణకైతే ఆదేశించారు. ఎందుకు ఇటువంటి ఘాతుకానికి పాల్పడాల్సింది వచ్చిందన్న కోణంలో కూడా పోలీసులు విచారణ జరిపారు. అయితే ఈ విచారణలో భానుప్రసాద్ చెప్పినటువంటి అంశం మనం పరిశీలిస్తే, తరచూ మద్యం సేవించి తన సోదరుడైనటువంటి స్టాలిన్ తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, తరచూ వాగ్వాదానికి దిగుతున్నాడని, అందుకే తట్టుకోలేక తన సోదరుని హత్య చేసేందుకు భాగంగానే పెట్రోల్ తో దాడి చేశాడంటూ కూడా భానుప్రసాద్ పోలీసుల ఎదుట స్టాలిన్ ముఖంతో పాటు పూర్తిగా ఛాతీ వరకు భాగం దాదాపుగా 60% కాలిన గాయాలతో ప్రస్తుతం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం అతన్ని హైదరాబాద్ తరలించాలని కుటుంబ సభ్యులకు ఆసుపత్రి సిబ్బంది అయితే సమాధానం ఇచ్చారు. కానీ తమ ఆర్థిక పరిస్థితి బాగాలేవని ఎలా అయినా చికిత్స చేసి తమ సోదరుడి ప్రాణం కాపాడాలని రాజ్ కుమార్ ప్రభుత్వ ఆసుపత్రి వర్గీయులను అయితే వేడుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన అంశంపై పూర్తి వివరాలు కూడా పోలీసులు సేకరిస్తున్నారు. పూర్తిగా ముగ్గురు అన్నదమ్ములు కూడా ఒకే ఇంట్లో సొంత ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు అన్నదమ్ములకు స్టాలిన్ కు భానుప్రసాద్ కు మధ్య తరచూ వాగ్వాదం నడిచింది. మద్యం మత్తులోనే భానుప్రసాద్ ఈ ఘాతకానికి పాల్పడ్డా అనే అంశంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఉదయ్, కేవలం మీరు అన్నట్టుగా మద్యం మత్తులో అన్న గొడవ చేస్తున్నాడు, తాగి గొడవ చేస్తున్నాడు ఒకే ఒక్క కారణమా, లేకపోతే ఆస్తి తగాదాలు లాంటివి ఏమైనా ఉన్నాయా? ఈ అంశంపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. నిజానికి ముగ్గురు అన్నదమ్ములకు సంబంధించినటువంటి సొంత ఇల్లు ప్రస్తుతం ఖమ్మం నగరంలో నిజాంపేటలో ఉంది. ఆ ఇంట్లోనే కింది పోర్షన్ లో మొత్తం కూడా భానుప్రసాద్, అదేవిధంగా
స్టాలిన్ నివాసం ఉంటున్నారు, పై పోర్షన్ లో రాజ్ కుమార్ నివాసం ఉంటున్నాడు. కానీ రాజ్ కుమార్ తో ఈ మిగిలిన ఇద్దరు అన్నదమ్ములకు ఎటువంటి విభేదాలు లేవు. కానీ అటు భానుప్రసాద్ కు స్టాలిన్ కు మధ్య మత్తులోనే తరచూ ఇద్దరు వాగ్వాదానికి దిగుతారని చెప్పి మరో సోదరుడు రాజ్ కుమార్ మనతో చెప్తున్నారు. కానీ ఈ అంశంపై పోలీసులు సమగ్ర విచారణ చేస్తేనే అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సచిన్. రైట్ ఉదయ్, మొత్తంగా అయితే మాత్రం ఖమ్మం జిల్లా నిజాంపేటలో దారుణం జరిగింది. నిద్రిస్తున్న అన్నపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు తమ్ముడు. మద్యం సేవించి గొడవ పెడుతున్నాడంటూ అన్న స్టాలిన్ కు నిప్పంటించాడు తమ్ముడు భానుప్రసాద్. మంటలార్పి స్టాలిన్ ను ఆసుపత్రికి తరలించారు మరో తమ్ముడు రాజ్ కుమార్. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు స్టాలిన్. సార్ ఇంకా చెయ్యి నొప్పి కాలు నొప్పి ఏంటి సార్? 5 రూపాయలకే మన శాస్త్రీ బాంబు దొరుకుతుంటే. శాస్త్రీ బాంబు 5 రూపాయల ప్యాక్ లో రిలీజ్ అయిందని అందరికీ తెలుసండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ బ్రేకింగ్ న్యూస్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా. ఈ కథనం కాస్త కలవరపరచొచ్చైతే మిమ్మల్ని కలవరపడి గుర్చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూస్తున్న కాస్త కలవరపడగలే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. రోజు రోజుకి మానవ సంబంధాలు ఎడిపోతున్నాయి. అన్నా తమ్ముల మధ్య ఆస్తి తగాదాలు కావచ్చు, లేకపోతే కారణాలు ఏవైనా కావచ్చు. ఎంత దారుణానికి దిగుతున్నారంటే చంపేస్తున్నారు. ఖమ్మం జిల్లా నిజాంపేటలో ఇటువంటి దారుణమే జరిగింది. నిద్రిస్తున్న అన్నపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు తమ్ముడు. తాగి గొడవ పెడుతున్నాడంటూ అన్న స్టాలిన్ కు నిప్పంటించాడు తమ్ముడు భానుప్రసాద్. మంటలార్పి స్టాలిన్ ను ఆసుపత్రికి తరలించారు మరో తమ్ముడు రాజ్ కుమార్. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు స్టాలిన్. విజువల్స్ మీరు చూస్తున్నారు. కనీసం అన్నయ్య అనే కనికరం లేకుండా తాగి గొడవ పెడుతున్నాడనే ఒకే ఒక్క కారణంతో తమ్ముడు భానుప్రసాద్ అన్న స్టాలిన్ కు నిప్పంటించాడు. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. కారణ గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు స్టాలిన్. భానుప్రసాద్ అన్న స్టాలిన్ కు నిప్పంటించాడు. దీంతో ఒకసారి బయట మీరు చూడొచ్చు. స్టాలిన్ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు కన్నీటి పర్యంతం అవుతున్నారు ఆ ఘటనను చూసిన తర్వాత. ఒకసారిగా ఏం జరిగింది, ఎందుకు అంత స్థాయిలో అంత రీతిలో ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? అక్కడ ఎవరు లేరా? ఉంటే ఆపే ప్రయత్నము, వాళ్ళని ఆర్పే ప్రయత్నము, ఆ ఘటన ఆపే ప్రయత్నము, లేకపోతే మంటలను ఆర్పే ప్రయత్నము చేయలేదా? అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, ఈ ఘటనకు సంబంధించి ఏం జరిగింది? కేవలం తాగి గొడవ చేస్తున్నాడు ఒకే ఒక కారణంతోనే తమ్ముడు అన్న మీద దాడి చేశాడా, లేదా ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా? ఖమ్మం నగరం నిజాంపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నిద్రిస్తున్నటువంటి అన్నయ్యపై తమ్ముడు పెట్రోల్ పూసి నిప్పంటించినటువంటి ఘటన కొంత కలవరానికైతే గుర్తించింది. వివరాల్లోకి వెళ్తే ఖమ్మం నగరం నిజాంపేటలో ముగ్గురు అన్నదమ్ములు కూడా ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. స్టాలిన్, భానుప్రసాద్, రాజ్ కుమార్ అనే ముగ్గురు అన్నదమ్ములు కూడా ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. నిజానికి వీళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా కోవిడ్ కు గురై కోవిడ్ సమయంలోనే మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత ముగ్గురు అన్నదమ్ములు కూడా ఒకే ఇంట్లో నివాసం ఉండి ఆశ్రయం పొంది వారి ఉపాధి పనులు చేసుకుంటున్నారు. అయితే ఇటీవల తరచూ మద్యం తాగి వస్తున్నాడంటూ తన అన్న స్టాలిన్ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, గొడవ పెట్టుకుంటున్నాడని, తరచూ తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ కూడా ఆగ్రహావేశాలకు గురైనటువంటి సోదరుడు భానుప్రసాద్ నిన్న రాత్రి 10:30 సమయంలో పెట్రోల్ బంక్ కు వెళ్లి దాదాపు 1 లీటర్ పెట్రోల్ తీసుకొచ్చి నిద్రిస్తున్నటువంటి అన్నయ్యపై అకస్మాత్తుగా పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ఒక్కసారిగా స్టాలిన్ ఆర్తనాదాలతో బయటకు వచ్చే ప్రయత్నం చేశాడు. అది గమనించిన మరో సోదరుడు రాజ్ కుమార్ వెంటనే మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. నీళ్ళన్నింటినీ తీసుకొచ్చి తన సోదరుడు మంటలను ఆర్పే ప్రయత్నం అయితే చేశాడు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఈ ఘటనపై పోలీసులు కూడా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఖమ్మం 1 టౌన్ సిఐ ఆ నిందితుడు భానుప్రసాద్ కూడా అదుపులోకి తీసుకున్నారు. సమగ్ర విచారణకైతే ఆదేశించారు. ఎందుకు ఇటువంటి ఘాతుకానికి పాల్పడాల్సి వచ్చిందన్న కోణంలో కూడా పోలీసులు విచారణ జరిపారు. అయితే ఈ విచారణలో భానుప్రసాద్ చెప్పినటువంటి అంశం మనం పరిశీలిస్తే తరచూ మద్యం సేవించి తన సోదరుడైనటువంటి స్టాలిన్ తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, తరచూ వాగ్వాదానికి దిగుతున్నాడని, అందుకే తట్టుకోలేక తన సోదరుని హత్య చేసేందుకు భాగంగానే పెట్రోల్ తో దాడి చేశాడంటూ కూడా భానుప్రసాద్ పోలీసుల ఎదుట స్టాలిన్ ముఖంతో పాటు పూర్తిగా ఛాతీ వరకు భాగం దాదాపుగా 60% కాలిన గాయాలతో ప్రస్తుతం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం అతన్ని హైదరాబాద్ తరలించాలని కుటుంబ సభ్యులకు ఆసుపత్రి సిబ్బంది అయితే సమాధానం ఇచ్చారు. కానీ తమ ఆర్థిక పరిస్థితులు బాగాలేవని ఎలా అయినా చికిత్స చేసి తమ సోదరుడి ప్రాణం కాపాడాలని రాజ్ కుమార్ ప్రభుత్వ ఆసుపత్రి వర్గీయులను అయితే వేడుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన అంశంపై పూర్తి వివరాలు కూడా పోలీసులు సేకరిస్తున్నారు. పూర్తిగా ముగ్గురు అన్నదమ్ములు కూడా ఒకే ఇంట్లో ఉండి సొంత ఇంట్లో ఉండి నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు అన్నదమ్ములకు స్టాలిన్ కు భానుప్రసాద్ కు మధ్య తరచూ వాగ్వాదం నడిచింది. మద్యం మత్తులోనే భానుప్రసాద్ ఈ ఘాతకానికి పాల్పడ్డా అనే అంశంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఉదయ్, కేవలం మీరు అన్నట్టుగా మద్యం మత్తులో అన్న గొడవ చేస్తున్నాడు, తాగి గొడవ చేస్తున్నాడు ఒకే ఒక్క కారణమా, లేకపోతే ఆస్తి తగాదా లాంటివి ఏమైనా ఉన్నాయా? ఈ అంశంపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. నిజానికి ముగ్గురు అన్నదమ్ములకు సంబంధించినటువంటి సొంత ఇల్లు ప్రస్తుతం ఖమ్మం నగరంలో నిజాంపేటలో ఉంది. ఆ ఇంట్లోనే కింది పోర్షన్ లో మొత్తం కూడా భానుప్రసాద్, అదేవిధంగా స్టాలిన్ నివాసం ఉంటున్నారు. పై పోర్షన్ లో రాజ్ కుమార్ నివాసం ఉంటున్నాడు. కానీ రాజ్ కుమార్ తో ఈ మిగిలిన ఇద్దరు అన్నదమ్ములకు ఎటువంటి విభేదాలు లేవు. కానీ అటు భానుప్రసాద్ కు స్టాలిన్ కు మద్యం మత్తులోనే తరచూ ఇద్దరు వాగ్వాదానికి దిగుతారని చెప్పి మరో సోదరుడు రాజ్ కుమార్ మనతో చెప్తున్నారు. కానీ ఈ అంశంపై పోలీసులు సమగ్ర విచారణ చేస్తేనే అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సచిన్. రైట్ ఉదయ్, మొత్తంగా అయితే మాత్రం ఖమ్మం జిల్లా నిజాంపేటలో దారుణం జరిగింది. నిద్రిస్తున్న అన్నపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు తమ్ముడు. మద్యం సేవించి గొడవ పెడుతున్నాడంటూ అన్న స్టాలిన్ కు నిప్పంటించాడు తమ్ముడు భానుప్రసాద్. మంటలార్పి స్టాలిన్ ను ఆసుపత్రికి తరలించారు మరో తమ్ముడు రాజ్ కుమార్. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు స్టాలిన్. సార్ ఇంకా చెయ్యి నొప్పి కాలు నొప్పి ఏంటి సార్? 5 రూపాయలకే మన శాస్త్రి బాంబు దొరుకుతుంటే. శాస్త్రి బాంబు 5 రూపాయల ప్యాక్ లో రిలీజ్ అయిందని అందరికీ తెలుసండి. RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.